మార్గశిర ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠ వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. రాక్షస బాధలు భరించలేక దేవతలందరూ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణను దర్శించుకుని తమ బాధలు విన్నవించుకుంటారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. ఏకాదశి తిథి రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరం, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందుకే ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండాలని చెబుతారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం వల్ల వ్యర్థాలు బయటికి పోయి శరీరం శుభ్రపడుతుంది.